హలో వ్యూవర్స్. సో నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ను. ఇప్పుడు ట్విస్ట్ అండ్ టర్న్స్ పాలిటిక్స్లో మనం సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ గురించి తెలుసుకుందాము. సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చాలా ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీ. సో సికింద్రాబాద్ పార్లమెంటరీకి ఎన్నికైన ఎవరైతే ఏ పార్టీ అయితే అవుతుందో అదే పార్టీ మనకు సెంట్రల్లో కూడా ఫామ్ అవుతుందనేటటువంటిది మనము అబ్జర్వ్ చేస్తే, మనకు సీరియస్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అయితే మనం 2014లో కూడా చూసినట్లయితే సో బీజేపీ గవర్నమెంట్ ఉంది. 2019లో కూడా బీజేపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది, కిషన్ రెడ్డి గారు. బీజేపీ ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయాక ఏమన్నా సెంట్రల్లో మార్పు వస్తుందా అనేటటువంటి ఉద్దేశంలో ఇప్పుడు మనము తెలంగాణ చూసినట్లయితే మనము బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఓడగొట్టి సో కాంగ్రెస్ సో రావడం చూశాను. కాబట్టి ఇక్కడ ఈ కిషన్ రెడ్డికి ధీటైన వ్యక్తిని నిలబట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఫైనల్లీ కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్రరావు గారు, తర్వాత బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారికి చాలా మంచి పేరు ఉంది, మంచి సౌమ్యుడు, చాలా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఒకళ్ళేమో బీఆర్ఎస్ నుంచి, ఒకళ్ళేమో ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బట్ ఈ దానం నాగేంద్రరావు గారు మళ్ళీ బీఆర్ఎస్ కాదనుకొని కాంగ్రెస్లో చేరి మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఓటర్స్ ఏ విధంగా చూస్తున్నారంటే కాంగ్రెస్కు కానీ బీఆర్ఎస్కి వేస్తే మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి, మరి అది జరగడము అవసరమా అనేటటువంటి ఆలోచనలో దాదాపు ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నట్లు మనము చాలా వీడియోలు నేను చూడడం జరిగింది. దాంట్లో వాళ్ళ పర్సనల్ అభిప్రాయం తెలియడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఈ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యలో ఉన్నట్లు మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. స్వతహాగా పద్మారావు చాలా మంచి వ్యక్తి, సనత్ నగర్ నుంచి కానీ, తర్వాత ఈ సికింద్రాబాద్ నుంచి, తర్వాత డిప్యూటీ అతను కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ చూసినట్లయితే ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్. కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది, బీజేపీ 5 సార్లు, టీపీఎస్ 2 సార్లు గెలిచింది. సో బీజేపీ 1991, 98, 99, 2014, 19 ఎప్పుడు బీజేపీ గెలిచినా కూడా ఇక్కడ ఈ 4 సార్లు ఈ ప్లస్ కిషన్ రెడ్డి గారు ఒకసారి, బండారు దత్తాత్రేయ గారు 4 సార్లు. సో టీపీఎస్ 71, 77. అయితే మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ పర్టికులర్ ఈ కాన్స్టిట్యుయెన్సీ గెలిచినటువంటి అభ్యర్థి పార్టీ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే పార్టీ. ఇదే విషయాన్ని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ ఓట్లు చూసినట్లయితే 19,68,276 ఉన్నాయి. సో లిటరసీ రేట్ వచ్చి 73.34, ఎస్సీ 8.2, ఎస్టీ 1.4, ముస్లిమ్స్ దాదాపు 27% ఉన్నారు. సో అర్బన్ ఏరియా 40. ఇక్కడ కూడా ఓటర్ టర్న్అవుట్స్ చాలా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ లాగా ఇక్కడ కూడా ఓటర్ టర్న్అవుట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 46.4% మాత్రమే ఉంది. ఇక్కడ ప్రధానంగా పోటీ సో కారు గుర్తుకు, కమలం గుర్తుకు, చేయి గుర్తుకు. సో కిషన్ రెడ్డి గారు తను బీజేపీ ప్రెసిడెంట్, ఇంతకుముందు బండి సంజయ్ నుంచి ఈ అధిష్టానం కిషన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టరు, సో తర్వాత సౌమ్యుడు, మంచి వ్యక్తి, కాబట్టి అతని కాంటాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ పర్టికులర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో కాస్మోపాలిటన్ కల్చర్లో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ, కాబట్టి చదువుకున్న వాళ్ళు అధికంగా ఉన్నారు. కాబట్టి కిషన్ రెడ్డి పట్ల చాలా అభిమానం చాలామందికి ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్కు మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో కొంతమంది ఓటర్స్ ఉన్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ దానం నాగేందర్
మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి అతను. తనకు కూడా సో ఎన్నోసార్లు పార్టీలు మారడం, తర్వాత దాంట్లో గెలుపొందడం అనేది ఈయనది ఒక గొప్ప విశేషంగా దానంగా నాగేందర్ గారి గురించి చెప్పొచ్చు. తర్వాత పద్మారావు గారికి చాలా మంచిది. ప్రతి వ్యక్తి ఎవరు వెళ్ళినా కూడా తను పని చేసి పెట్టి తనకు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు పర్టికులర్గా ఈ పద్మారావు గారు. సో ఈ 2004లో కాంగ్రెస్ గెలిచింది, అంజన్ కుమార్ యాదవ్. 2009లో కూడా అంజన్ కుమార్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2014లో బండారు దత్తాత్రేయ గారు, 2019లో కిషన్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పుడైతే ఏ క్యాండిడేట్ గెలిస్తే అక్కడ పర్టికులర్ సెంట్రల్లో కూడా అదే గవర్నమెంట్ ఉండడం మనం గమనించినాం జరిగింది. సో 2009లో మనం ఓటింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్టే అంజన్ కుమార్ యాదవ్ గారికి 3,40,282, 39.4%. బీజేపీ బండారు దత్తాత్రేయ గారికి 1,70,144, 19.7% మాత్రం వచ్చింది. శ్రీనివాస్ సుధీష్ రామబొట్ల, సో తన టీడీపీ నుంచి 1,35,520, 15.7% వచ్చింది. సో దాసోజు శ్రవణ్ ఇప్పుడు తను బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పుడు ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడం జరిగింది, 10.6% మాత్రం వచ్చింది. 2014లో మనం ఇంతకుముందు చెప్పినట్టు బండారు దత్తాత్రేయ గారికి 45.7, అంటే 4,37,860 ఓట్లు. అంజన్ కుమార్ గారికి 1,83,427, 18.3%. నార్ల మోహన్ రావు ఎంఐఎం 14.45. ఇక్కడ భీమ్సేన్ కూడా పోటీ చేయడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. తనకు 14.3% మాత్రమే వచ్చింది. 1,43,696 ఓట్లు మాత్రం వచ్చాయి. ఈ 2019లో సో కిషన్ రెడ్డి గారు సో అమర్పేట ఎమ్మెల్యేగా ఓడిపోయినాక మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ నుంచి తనకి ఇవ్వడం జరిగింది. అనూహ్యంగా తను గెలవడం జరిగింది, 3,84,248. సో తను గెలవడమే కాకుండా తనకు మంచి గుర్తింపు ఇచ్చి సెంట్రల్లో తనకు మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతను తర్వాత కూడా పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి తను ఖచ్చితంగా అన్ని విధాలా తను గెలవడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తాడని మనకు అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ నుంచి తలసాని సాయి కృష్ణ యాదవ్ 3,22,482, 35.2%. అంజన్ కుమార్ యాదవ్కు 5.7% 2019లో వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 1952 నుంచి సో అహ్మద్ మొయినుద్దీన్ 57-62 నుంచి గెలుపొందారు. మిర్జా 1967లో గెలిచారు. హాసిన్ ఇక్కడ చెన్నారెడ్డి పీరియడ్లో హోమ్ సెక్రటరీగా కూడా, హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు. శివశంకర్ గారు సో యూనియన్ మినిస్టర్గా, లా మినిస్టర్గా 1979-80లో తను లా మినిస్టర్ కూడా సెంట్రల్లో ఈ పర్టికులర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గెలుపొంది. అక్కప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తను లా మినిస్టర్గా ఇవ్వడం. అంజయ్య గారు చాలా మంచి పేరు సంపాదించారు, సౌమ్యుడు, తర్వాత అందరినీ కలుపుకోమలిసి అంజయ్య గారు 1984లో ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ గెలుపొందారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ మనమ్మకి కూడా సో 1987-89 నుంచి తను ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీని గెలుపొందడం జరిగింది. సో దత్తాత్రేయ గారు ఇంతకుముందు నేను చెప్పినట్లు సో దాదాపు 4 times ఈ కాంటెస్ట్ 4 times గెలవడం జరిగింది. రాజేశ్వరరావు 96లో గెలుపొందడం జరిగింది. అంజన్ కుమార్ 2004లో, 2009లో. సో మనం ఇంతకుముందే చెప్పినట్టు 2014లో బండారు దత్తాత్రేయ గారు గెలుపొందారు. సో కిషన్ రెడ్డి గారు 2019. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? సో ఈ కాంపిటీషన్ అనేది ఎవరి మధ్యలో ఉంది? సో బీఆర్ఎస్ నుంచి చాలామంది సో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మారడం, బీఆర్ఎస్ ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అంత గొప్పగా కనిపించకపోవచ్చు. బట్ ఈ పద్మారావుకు మంచి పేరు ఉంది కాబట్టి మనం చెప్పలేము. కాబట్టి ఓటర్స్ ఏ విధంగా ఓటేస్తారు. బట్ ఈ కాంపిటీషన్ అనేది కిషన్ రెడ్డి, నాగేందర్ మధ్యలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సో కిషన్ రెడ్డి ఎడ్జ్లో ఉన్నట్టు మనం చెప్పవచ్చు. కాబట్టి వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓటర్స్ వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి వాళ్ళు చూస్తారా, మళ్ళీ ఎమ్మెల్యేగా ఇద్దరు విన్ అయినటువంటి క్యాండిడేట్స్
ఒకళ్ళు బీఆర్ఎస్ నుంచి, ఇద్దరు బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా ఈ దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు కాంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు గెలుస్తారు, సో ఎవరు గెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేటటువంటిది మనం చూసాము. మరి అది సేమ్గా ఉంటుందా, రిపీట్ అవుతుందా, మరి అది మారుతుందా అనేటటువంటి వేచి చూడాల్సిందే. సో May 13th ఈ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరూ కూడా ఓటింగ్ పర్సెంట్ పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ June 4th మనకు రిజల్ట్స్ మనకు తెలియని ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. కాబట్టి మిగతా వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. మీరు చూపించేటటువంటి అభిమానానికి, వ్యూవర్షిప్కు నేను మీకు సర్వదా కృతజ్ఞత ఉన్నాను. కాబట్టి ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకు చేస్తున్నానంటే మనకు ఒక కంప్లీట్ అవగాహన మనకు పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఓటింగ్ చేసే ముందు మనకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్గా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.